హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో మట్టి పాత్రలు అనగానే నేను ఏదో మట్టి పాత్రలు షాపింగ్ చేశానని కాదు. యాక్చువల్గా నేను ఇంట్లో మట్టి కుండలు వాటిలోనే వంట చేస్తాను. సో ఇవాళ మీతో అవి నేను షేర్ చేసుకుంటాను. నా దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయి, మట్టి కుండలు ఇంకా బాండ్లీలు ఇవన్నీ కూడా మట్టివి. అవన్నీ ఇవాళ మీకు నేను చూపిస్తాను. ఇది నేను మట్టి పాత్రలన్నీ స్టోర్ చేసుకునే కబోర్డ్. ఇది మొత్తం నా మట్టి పాత్రలన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. చాలా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మీకు బయటకు తీసి ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏది ఎందుకోసం వాడతాము, ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఇంట్లో యూస్ చేసే మట్టి పాత్రలు. 4 years నుంచి నేను ఈ మట్టి పాత్రల్లోనే వంట చేస్తున్నాను అనమాట. అంటే అన్నీ కాదు కానీ మ్యాక్సిమం, కాకపోతే వీటిలోనే వంట చేయడానికి ట్రై చేస్తాము. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు ఐరన్ వెజల్స్లో కానీ ఇంకా స్టీల్ వాటిలో కానీ వాడతాము అనమాట. ఇప్పుడు ఈ మట్టి పాత్రలు ఏది దేనికోసం వాడతాను, ఇంకా ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ బాండ్లీ. చూసారు కదా, లోపల మొత్తం ఇలా నల్లగా అయిపోయింది. ఈ రెడ్ కలర్లో ఉంటుంది. మనం వాడుతూ ఉంటే ఈ కలర్కి వచ్చేస్తుంది అనమాట ఇది. ఇంకా ఈ బ్యాక్ సైడ్లో క్రాక్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. స్టార్టింగ్లో వాడినప్పుడు ఇలా ఉండదు. ఒక 2 years 3 years అలా వాడితే ఇలా అయిపోతుంది అనమాట. కాకపోతే ఇది ఏం ప్రాబ్లం ఉండదు, ఇంకొన్ని రోజులు ఇది వాడుకోవచ్చు. మరీ ఎక్కువగా క్రాక్స్ వచ్చేసి ఇంక ఇది పక్కన పడేయాలా, ఎందుకంటే స్టవ్ పైన పెట్టినప్పుడు ఒక్కొక్కసారి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీటిలో కర్రీస్ ఇంకా ఫ్రైస్ ఇలా ఏవైనా సరే చేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఇలా నాన్ స్టిక్ అయిపోయింది అనమాట. స్టార్టింగ్లో ఇలా ఉండదు, మనం వాడుతూ ఉంటే ఇలా నాన్ స్టిక్ అయిపోతుంది. దీంట్లో ఆయిల్ కూడా పెద్దగా అవసరం ఉండదు. నార్మల్గా మనం ఎంత ఆయిల్ వేసుకుంటామో అంతే సరిపోతుంది, ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. చాలామందికి ఇది ఒక ఫీలింగ్ ఉంటుంది, మట్టి పాత్రలు అంటే ఎక్కువ ఆయిల్ వేయాలి అన్నట్టు. అలా అయితే ఏం ఉండదు, నార్మల్గా కొంచెం ఆయిల్ తోటే సరిపోతుంది ఇది. తర్వాత ఇది ఒక కుండ. పప్పు కానీ ఇంకా సాంబారు ఇలాంటివి ఏమైనా చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది. ఈ కుండల్లోనే ఎర్రమట్టివి, ఇలా రెడ్ కలర్లో ఉన్న కుండలు, నల్లగా ఉన్న కుండలు కూడా ఉంటాయి. ఏదైనా ఒకటే, పెద్ద తేడా ఏముండదు. దేంట్లో అయినా సరే పోషకాలు ఒకే రకంగానే మనకు వస్తాయన్నమాట. ఇది ఈ మాత్రం సైజ్ తీసుకుంటే మనం ఇందులో కావాలంటే రైస్ కూడా వండుకోవచ్చు, ఇంకేమైనా బిర్యానీ అలాంటివి కూడా చేసుకోవచ్చు మనం ఇందులో. నేనైతే దీన్ని పప్పు లేదా సాంబార్ ఇంకా చికెన్ కర్రీ అలాంటివి చేయడానికి యూజ్ చేస్తాను దీన్ని. నెక్స్ట్ ఈ కుండ. ఇది కొంచెం చిన్న సైజు, సేమ్ ఇందాక చూసిన లాంటిది. ఇది చారు అలాంటివి చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా మనం కొన్ని బీరకాయ కర్రీస్ ఇలాంటివి ఏమైనా కర్రీస్ చేస్తుంటాం కదా, ఆ కర్రీస్ కూడా ఇందులో చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని పెద్దవి చిన్నవి అంటే మనం వాడే కూర క్వాంటిటీని బట్టి ఒక్కొక్క సైజు ఒక్కొక్కసారి యూస్ చేస్తాం కదా, అలాగనమాట. తక్కువ కూరలు వండేప్పుడు దీంట్లో చేస్తుంటాను, కొంచెం ఎక్కువ వండేప్పుడు దీంట్లో వండుతుంటాను అలాగా. రసంకి వాటికైతే ఇది చాలా బాగుంటుంది. తర్వాత ఇదైతే చేపల పులుసు చేయడానికి. చేపల పులుసు దీంట్లో చేస్తే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే, 3 years అలా అవుతుంది నేను తీసుకొని. దీన్ని నేను శిల్పారామంలో తీసుకున్నాను. ఇప్పుడైతే నేను శిల్పారామం దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. రోడ్ల వైపు కూడా ఇంకా మట్టి కుండలు అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇది కూడా అంతే, ఎక్కువ వాడాను కదా అందుకే ఇలా నాన్ స్టిక్కీ అయిపోయింది. అంటే మనం ఇందులో ఆయిల్ వేసి చేస్తుంటాం కదా, అందుకే ఇలా నాన్ స్టిక్కీ అయిపోతాయి అన్నమాట కంప్లీట్గా. అసలు ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇంకొకటి ఇది కూడా అంతే, చాలా రోజులు వాడాం కదా, వెనకాల ఇలా క్రాక్స్ వచ్చేసాయి. దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, ఇవి కొన్ని రోజులకు వస్తాయి. ఈ క్రాక్స్ ఎక్కువైపోయి కొంచెం కింద వాటరు అలాగా మనం అంటే స్టవ్ పైన పెట్టినప్పుడు ఒక్కొక్క డ్రాప్ అలాగా పడుతుంటాయి అన్నమాట, చుక్కలుగా. అలా పడుతున్నప్పుడు ఇంకా తీసేసి వేరేది తెచ్చుకోవాలి మనము. అప్పటిదాకా దీన్ని వాడుకోవచ్చు. ఇంకొక మోడల్ ఇది. దీన్ని కూడా అంటే చిన్నగా కూరలు అవి చేసుకోవడానికి పనికొస్తాయి. చిన్నగా అంటే కొంచెం క్వాంటిటీ ఉన్న కర్రీస్ కానీ అలాంటివి చేసుకోవచ్చు దీంట్లో మనము. ఇది ఇంకా కొత్త కుండ, నేను ఇంకా దీన్ని సీజనింగ్ కూడా చేయలేదు. అంటే ఈ మట్టి పాత్రలు ఎలా అంటే ఇప్పుడు మనకు పాడైపోగానే ఇంకొక వెజల్ తీసేసి వాడుకోవడానికి ఉంటుంది, వాటిని సీజనింగ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదు. ఒకవేళ పొరపాటుగా పగిలిపోయినా ఏదన్నా అయితే మళ్ళీ మనకు కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది అనమాట అవి సీజనింగ్ చేసుకోవడానికి. అందుకోసమని నాకు కుదిరినప్పుడు నేను ఇలాగ కొన్ని తెచ్చిపెట్టేసుకుంటుంటాను. ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళినప్పుడు కనిపిస్తే అలాగా
వీటిని సీజనింగ్ చేసి రెడీగా ఉంచుకుంటాం. ఏదైనా మట్టి పాత్ర పగిలిపోయిందనుకో అప్పుడు వీటిని తీసి వాడేసుకోవచ్చు అలాగా. ఇంకొకటి ఇది బాగా పెద్దగా ఉంది కదా, దీన్ని కూడా నేను శిల్పారామంలోనే తీసుకున్నాను. ఇది చికెన్ కర్రీస్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ కర్రీస్, ఇంకా ఫిష్ కర్రీ కూడా చేసుకోవచ్చు దీంట్లోనే. ఇది ఒక మోడల్లో బాగుంది అని తీసుకున్నాను. నెక్స్ట్ ఈ చిన్న చిన్న కుండలు. ఇవి ఎందుకు కొన్నాను అంటే నాకేం పెద్ద క్లారిటీ లేదు, కానీ ఏదో ముద్దుగా అనిపించి నచ్చి తీసుకున్నా అంతే. వీటిలో మనకు కావాలంటే కర్డ్ వేసుకోవచ్చు, తోడు పెట్టుకోవడం అలా చేసుకోవచ్చు అనమాట. పెరుగు అవి వాటర్ తాగడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి. ఇంక ఇదొకటి కప్, ఈ టీ కప్పు. ఇది ఒకటే తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ లోపల ఫినిషింగ్ అంత నీట్గా లేదు. కాకపోతే డిజైన్ నచ్చింది అని తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఫినిషింగ్ నీట్గా ఉన్నాయా అంటే లేదు, ఇదే ఉన్నాయని చెప్పారనమాట. సర్లే అని ఒకటి తీసుకున్నాను అంతే. ఇది 10 రూపీస్ ఏమో ఇది. ఇంకొకటి ఇది సర్వింగ్ కోసం అన్నట్టుగా తీసుకున్నా, నా కుకింగ్ వీడియోస్కి యూజ్ అవుతుంది కదా అన్నట్టు. ఇది కూడా అమ్మ వాళ్ళ ఊళ్ళో తీసుకున్నా. ఇది అంతే, జస్ట్ 10 రూపీస్ అంతే ఇవన్నీ కూడా. మనకి ఇంకొకటి ఏంటి అంటే సిటీస్లో కన్నా మనకు ఎవరైనా ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఊళ్ళో తెచ్చుకోవడం బెటర్. ఇవి చాలా చీప్గా దొరుకుతాయి అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇది ఈ మాత్రం సైజు ఉన్నది ఒక 100 రూపాయలు ఉంటే అక్కడ 30 రూపీస్ 40 రూపీస్ దొరికేస్తాయి మనకు ఊళ్ళలో అయితే. ఎందుకంటే అక్కడే చేస్తారు కదా ఈ మట్టి పాత్రలు, కాబట్టి మనకు తక్కువ రేటు దొరుకుతాయి. ఇక్కడ అంటే వాళ్ళు ఎక్కడో చేస్తే తీసుకొస్తుంటారు కదా, ట్రాన్స్పోర్టేషన్ ఇంకా వీళ్ళ లాభం అవన్నీ తీసుకుంటుంటారు. మనం ఊరికి వెళ్ళినప్పుడు మనకు నచ్చింది ఎక్కడన్నా తీసేసుకుంటే బెటరు, తక్కువ రేట్లు దొరుకుతాయి కాబట్టి. తర్వాత ఇవి పెరుగు తోడు పెట్టుకోవడానికి. ఈ రెండు కూడా నేను అమ్మ వాళ్ళ ఊళ్ళో తీసుకున్నవే అనమాట. ఇవి అంతే, నాకు 10 రూపీస్కి ఈచ్ అన్నట్టే ఇచ్చారు. తర్వాత ఇదొక బాండ్లీ. ఈ బాండ్లీ కూడా కొత్తది. నేను ఇందాక మీకు చూపించాను కదా పెద్దది, అది పగిలిపోయే స్టేజ్లో ఉంది కదా, వెనకల మొత్తం క్రాక్స్ వచ్చేసాయి. అందుకనే దీన్ని నేను తీసుకొచ్చి సీజనింగ్ చేసి పెట్టుకున్నాను. అది మొత్తం పాడైనప్పుడు ఇంకా ఇది యూస్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ మట్టి పాత్రల్ని హ్యాండిల్ చేయడం కొంచెం జాగ్రత్తగా చేయాలి. నార్మల్ పాత్రలాగా ఎలా పడితే అలా పడేస్తే అవి పగిలిపోతాయి. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. హ్యాండిల్ చేయడమే కాదు, కింద కూడా దీనికి సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే ఇలాంటి చుట్టలు, ఇది చుట్ట. ఇప్పుడు ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఇది లేకపోయినా స్టీల్ చుట్టలు దొరుకుతాయి కదా మనకు, అవైనా సరే తీసుకొచ్చి వీటిని పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఇలా కింద పెట్టామంటే ఇవి పగిలిపోతాయి అన్నమాట. వేడివి అలా పెట్టద్దు కింద. ఈ చుట్టల్ని ఇలా పెట్టి దీనిపైన మనం ఈ గుడ్డ పెట్టుకున్నాం అనుకో, వీటి లైఫ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. లేదు మనం డైరెక్ట్గా కింద పెట్టేసామంటే ఈ వేడిగా ఉంటుంది కదా, కింద షేప్ ఫ్లాట్గా ఉండదు వీటికి. చాలా వరకు కూడా కొంచెం కింద ఇలాగా షార్ప్గా ఉంటుంది. వాటి వల్ల ఏంటి అంటే ఒక్క చోటనే ఎక్కువ వెయిట్ పడి అవి తొందరగా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము కంపల్సరీగా ఇలాంటి చుట్టలు వాడితే బెటరు. ఇవి లేకపోయినా సరే స్టీల్ చుట్టలు అయినా సరే మీరు తీసుకోవాలి కంపల్సరీగా. మట్టి పాత్రలు కొనేప్పుడు అది కూడా ఒకటి కొని ఇంట్లో పెట్టేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది దానివల్ల కూడా. ఈ మట్టి పాత్రలు వంట చేయడం అనే దాని మీద చాలామందికి ఈ మధ్యలో అవేర్నెస్ వచ్చింది. చాలామంది యూజ్ చేస్తున్నారు కూడా వీటిని ఒక ప్రాపర్ వేలో యూజ్ చేస్తే నిజంగా మనకు స్టీల్ ఇంకా మనం వాడే ఈ అల్యూమినియం పాత్రలు ఉన్నాయి కదా, వాటన్నిటికంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది కూడా. ఆయిల్ కూడా తక్కువే అవుతుంది, మనకు హెల్తీ కూడా. మనం దీంట్లో ఏ వంటలు వండినా సరే మనకు 100% పోషకాలు అనేవి మన బాడీకి అందుతాయి. కాకపోతే ఏంటి అంటే చాలామంది స్టీల్ కానీ లేకపోతే అల్యూమినియం పాత్రలు కానీ కొంటే ఒకసారి కొంటే మనకి ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాయి కదా, పాడైపోవు, పగిలిపోవడం ఉండదు కదా, వీటిని పగిలిపోతుంటాయి, ఎందుకు వీటితో ఇంత రిస్క్ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇవి పగిలిపోతాయేమో, కానీ వీటి వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది కదా, హెల్తీగా ఉంటాం కదా. మనం వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసామంటే ఒక్కొక్క మట్టి పాత్ర 3 to 4 years వరకు మనకు వస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పనా, మనం మట్టి పాత్రలు యూజ్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత ఒక గిన్నె తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఒక ఏదైనా మట్టి కుండనో ఇంకొకటో, ఫస్ట్ మనకు వద్దనేది ఇంట్లో వాళ్ళే, మన హస్బెండ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఎందుకు వచ్చిన తలనొప్పి ఇదంతా, ఎందుకు ఇంత అవసరమా, హ్యాపీగా స్టీల్ దాంట్లోనే సిల్వర్ దాంట్లోనే వండుకుంటే అయిపోతుంది కదా, ఇదంతా ఎందుకు, టైం వేస్ట్, ఇలాగే మాట్లాడతారు. బట్ మీరు అవన్నీ అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కాపాడే బాధ్యత మన లేడీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు వాళ్ళు వద్దన్నారు కదా, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఇవి కడుక్కోవడం కష్టము ఇలా అనుకుని వీటిని పక్కన పడేసామనుకో,
మనమే నష్టపోతాము, మన పిల్లలు నష్టపోతారు, ఇంట్లో వాళ్ళందరూ కూడా నష్టపోతారు. కొన్ని రోజులు అలాగే అంటారు, ఏదో ఒకటి గొడవ చేస్తారు, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, ఇంకోటి గ్యాస్ కూడా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది, ఇలాంటి చాలా చెప్తారు. అసలు ఏం పట్టించుకోకండి. అయితే అయింది, కావాలంటే ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటామని చెప్పండి. దాంతో ఎవరు కూడా ఇంకేం మాట్లాడరు కూడా. కొన్ని రోజులు మనం ఇందులో వంట చేసామనుకో, టేస్ట్ బాగుంటే ఆటోమేటిక్గా అందరు సైలెంట్ అయిపోతారు. నాకు కూడా ఇలాగే జరిగింది. నేను వంట చేస్తాను అంటే ఎవరు సరైన ఒప్పుకోలేదు. ఫస్ట్లో అందరూ కూడా టైం వేస్ట్, మనీ వేస్ట్ అనే మాట్లాడారు. తర్వాత నెమ్మదిగా నేను వంట చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవ్వరు ఏమనట్లేదు, హ్యాపీగా తింటున్నారు కూడా. వీడియో చూసి అలా వదిలేయకుండా లైక్ చేసి ఇంకా కామెంట్ చేశారు అంటే మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. ఓకే, నాకు వీడియో నచ్చుతుంది జనాలకు, నేను ఇంకా ఇలాంటి వీడియోస్ మంచివి చేయొచ్చు అని అనిపిస్తుంది. సో ప్లీజ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు కుదిరితే మీరు కూడా ఇలాంటి మట్టి పాత్రలు తెచ్చుకొని అట్లీస్ట్ ఫస్ట్ ఒక్క మట్టి పాత్రతోటి స్టార్ట్ చేయండి. ఒకటేసారి అన్నీ కొనద్దు, ఒక్కటి తెచ్చుకొని జస్ట్ ఏదైనా కర్రీ చేయడం అలా స్టార్ట్ చేయండి. మీకు నచ్చి మీరు ఇంకా వీటిని మెయింటైన్ చేయగలము అనుకుంటే అప్పుడు ఎక్కువ కొనండి. ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ కొనేసి దాన్ని మెయింటైన్ చేయలేక పక్కన పడేయడం వద్దు కదా. అలా చేస్తే అనవసరంగా మనీ వేస్ట్, ఇంకా మన టైం కూడా వేస్ట్ అవుతుంది. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.